హలో, మేము ఫలానా బ్యాంక్‌లకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం. మీ పేరు మీద లోన్ వచ్చింది. అప్పు కరెక్ట్ ఇస్తామని ఒకళ్ళు, గా ఏరియాలో అగ్గొకే ప్లాట్లు అమ్ముతున్నామని ఇంకొకళ్ళు, గిట్ల దినం వందల ఫోన్లు వస్తుంటాయి. ఇంతమంది అయితే మీకు ఆన్లైన్లో ఆఫర్ వచ్చింది, మీరు 1,00,000 కడితే ₹1,00,00,000 వస్తాయి అనగానే అప్పు తెచ్చి కడుతుంటారు. అటు ఇంకా అయ్యి పోతాయి, ఇయ్యి పోతాయి, అప్పులే మిగులుతాయి. అట్లా తయారైనరు సైబర్ దొంగలు. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే, రాను రాను రాజుగుర్రం గాడిదైందన్నట్టు దొంగలు జేబులు కట్ చేసే కాలం పోయిందిగా. కాలంతో పాటుగా దొంగలు కూడా మారుతున్నారు. ఉన్న కాన్నే కూర్చొని జేబులు గుల్ల చేసే ఈగిరాలు చేస్తున్నారు. అంటే గదే సెల్ ఫోన్లు, కంప్యూటర్ల బటన్లు ఒత్తుకుంటా అకౌంట్ లో ఉన్న పైసలన్నీ మాయం చేసే ఉపాయాలు చేస్తున్నారు అన్నట్టు. అట్ట కొత్త కొత్త ఈకమతులు చేస్తున్నారు మందిని ముంచేటోళ్ళు. చిన్నోళ్ళు ఎందుకు, దేశం పెద్ద కోర్టు జడ్జి సార్ పేరుతోనే బగ్గ పైసలు సంపాదించుకోవాలి అనుకున్నట్టున్నారు కావచ్చు. సుప్రీంకోర్టు జడ్జి డివై చంద్రచూడ్ సార్ పేరుతోని ఇంటర్నెట్ లో కొత్త ఖాతా ఓపెన్ చేసి మందికి ఫోన్ చేసి పైసలు అడిగే ఈగిరం ముందటేసుకున్నాడట ఎవడో బద్మాషిగాడు. అట్ట ఒక ఆయనకు మెసేజ్ చేసి ₹500 కావాలని అడిగిండట. కారు కిరాయి తీసుకొని వచ్చిన నా దగ్గర చిల్లర లేవు, 500 కొట్టు అని మెసేజ్ చేసిండట. గంత పెద్ద సార్ తాన 500 లేకపోవడేంది, నాకు మెసేజ్ చేసుడేందని అనుమానం వచ్చిందో ఎటనో ఏమో. చక్కగా గీ ముచ్చటను తీసుకుపోయి పోలీసు వాళ్ళ ముందట పెట్టిండు. ఇంకేముంది, ఇక బద్మాషి గాని భాగవతం అంతా బయటపడ్డది. అటు దేశం పెద్ద కోటోళ్ళకు కూడా ఎరకయ్యేటాళ్లకు ఢిల్లీ సైబర్ పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిరట. అట్లగాడు 500 కొరకని పెట్టిన మెసేజ్ స్క్రీన్ షాట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు పొట్టు తిరుగుతుంది. ఇక అది చూసినాక అయినా గంత పెద్ద సార్ పేరు చెప్పి ఉత్త 500 అడుగుతారా వారి ఎవడన్నా. 5 లక్షలు 10 లక్షలు అడిగితే ఎమ్మట్లనే కొట్టేది ఉండే కదా అనుకుంటున్నారు కావచ్చు సాటి సైబర్ దొంగలు అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారట నెట్టన్నలు. ఏమో పోలి బగ్గ మొబైల్ ఇటువంటి వాళ్ళు దునియా మీద.